హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ కాకరకాయ ఫ్రై చిన్న చిన్న టిప్స్‌తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకుంటే చేదన్నది అస్సలు తెలీదండి. పిల్లలు కూడా ఇష్టంగా మారం చేయకుండా తినేస్తారు. ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఎలా ఉందో చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి రెసిపీలోకెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలను తీసుకొని పైనున్న చెక్కుని లైట్‌గా చాకుతో గానీ, పీలర్‌తో గానీ కట్ చేసుకొని, తర్వాత ఆ పొట్టంతా పోయేలాగా కొంచెం బియ్యం కడుగు నీళ్ళతో గానీ, మామూలు నీళ్ళతో గానీ కడిగేసుకోండి. తర్వాత ఉప్పు వేసి బాగా కాకరకాయలకి పట్టించి కొంచెం సేపు ఉంచితే కాకరకాయలో ఉన్న చేదు కొంతవరకు నీటి రూపంలో బయటకొచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని, ముక్కలుగా చేసుకొని, నార్మల్‌గా రెగ్యులర్‌గా చేసే వేపుడులాగే నూనె వేసుకొని, చక్కగా ముక్కల్ని మూత పెట్టకుండా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు 3 వంతులు మగ్గిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎర్రగా అయ్యేలా వేయించుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా ఎర్రగా అయిపోయాయనుకోండి కాకరకాయలో చేదు తెలుస్తుంది. అందుకని ఉల్లిపాయలు దోరగా మాత్రమే వేగాలి. అంటే చెప్పాలంటే ఉల్లిపాయలు ఉడకాలన్నమాట. అందుకనే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగనుకోండి ఉల్లిపాయలు ఎర్రగా వేగకుండా ఉడికినట్టుగా అవుతుంది. అప్పుడు కాకరకాయలో చేదుని, ఉల్లిపాయల్లో ఉన్న తీపి చాలా మటుకు తగ్గించేస్తుంది. ఇదే చిన్న చిన్న టిప్స్ అండి. ఇవి ఫాలో అయితే ఇంట్లో కాకరకాయ కూర తిననని చిన్న పిల్లలు సైతం మారం చేయరు. ఈ వీడియో మీకెలా అనిపించిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.